చక్కగా మాట్లాడతాయని భారత రామచిలుకల్ని బంగారం ఇచ్చి మరీ కొనేవాళ్ళట ప్రాచీన గ్రీకులు. నేటి గ్రీసులో ఉన్న చిలుకలన్నీ వాటి సంతతివేనట. దట్స్ వై మన రామచిలుకలు చాలా గ్రేట్, ఎందుకంటే చక్కగా మాట్లాడతాయి కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 2, అమెరికాలోని అన్ని పబ్లిక్ టాయిలెట్లు ఫ్రీయే, ఎక్కడా డబ్బులు తీసుకోరు. అదే మన ఇండియాలో మాత్రం వాటర్ త్రాగాలంటే డబ్బులే అండ్ వాటర్ పొయ్యాలంటే డబ్బులే చెల్లించాలి. వాటర్ పొయ్యాలంటే మీకు అర్థమైందనుకుంటాను. ఫ్యాక్ట్ నెంబర్ 3, మెక్సికోలో జైలు నుంచి తప్పించుకోవడాన్ని నేరంగా పరిగణించరు. ఫ్యాక్ట్ నెంబర్ 4, క్యారమ్ బోర్డులోని నలుపు తెలుపు కాయిన్లని మ్యాన్ అని పిలుస్తారు విదేశాల్లో. రెడ్ కాయిన్ని క్వీన్ అంటారు. ఉల్లిపాయ ఆకారాన్ని అనాది కాలం నుంచి ఐరోపా దేశస్థులు బల్బు అనే అంటుండేవారు. అదే ఆకారంలో ఉన్నందునే ఎలక్ట్రిక్ లైట్ని బల్బు అని పిలవడం మొదలుపెట్టారు. ఇతర దేశాల మాదిరిగా కాకుండా చైనాలో సూప్ని భోజనం మొత్తం పూర్తయ్యాక తాగుతారు. ఇది జీర్ణశక్తిని పెంచుతోందని వారి భావన. మీకు తెలుసా, సంస్కృతాన్ని అంటే సంస్క్రిట్ని అధికారిక భాషగా ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఉత్తరాఖండ్. ఫిలిప్పీన్స్ ప్రజలు రోజు సుమారు 11 గంటల పాటు మొబైల్ చూస్తారట. ఈ విషయంలో ప్రపంచంలోనే వాళ్ళు టాప్. చైనా 1950లోనే అరేంజ్డ్ మ్యారేజ్లని నిషేధించింది. అయితేనేం ఇప్పటి వరకు అక్కడి గ్రామీణ ప్రాంతంలో అరేంజ్డ్ మ్యారేజ్లే జరుగుతున్నాయి. ప్రపంచంలో ఇండియా తర్వాత పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు ఎక్కువగా జరిగేది అక్కడే. ఆండ్రాయిడ్ అంటే అర్థం మగ రోబో అని, ఆడ రోబోని గైనాయిడ్ అంటారు అన్నట్టు ఈ పేరుతోనే పలు సాఫ్ట్వేర్ కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. చైనాలో స్లీపర్ కోచ్ బస్సులపైన నిషేధం ఉంది. 2011 వరకు అవి ఉండేవి, కానీ వాటి వల్ల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని రద్దు చేశారు. కేరళ రాష్ట్రానికి కావలసిన బియ్యం, పప్పు, ఉప్పులన్నీ పక్క రాష్ట్రాల నుంచి రావాల్సిందే. అక్కడి రైతులు 80% వాణిజ్య పంటలే వేస్తారు. మరి అమెరికాలో బడి పిల్లలెవరూ పాఠ్యపుస్తకాలు కొనరు, స్కూల్లోనే ఇస్తారు. కాకపోతే ఆ ఏడాది పూర్తయ్యాక వాటిని తిరిగి ఇవ్వాల్సిందే. ఐఫోన్ని తొలిసారి రూపొందించాక దానికి సంబంధించిన పేటెంట్ తీసుకునేటప్పుడు అదో సరికొత్త ఫోన్ అనో ఎక్కడా లేని టెక్నాలజీ అనో తీసుకోలేదు. కేవలం దాని అందమైన డిజైన్ కోసమే పేటెంట్ హక్కులు తీసుకున్నారు. మీకు తెలుసా, మనుషులకి వినిపించని శబ్దాలని ఇన్ఫ్రా సౌండ్స్ అంటారు. ఏనుగులు మాత్రం ఆ శబ్దంతోనే తమలో తాము సంభాషిస్తాయట, అంటే మాట్లాడుకుంటాయట. ముందు వైపు విలాసవంతమైన కారులానే ఉంటుంది, కానీ వెనుక చిన్న సైజు సరుకు లారీలా ఖాళీ స్థలము కనిపిస్తుంది. పికప్ కార్ అని పిలిచే ఈ తరహా వాహనాలు థాయిలాండ్లో చాలా ఫేమస్. అక్కడ అమ్ముడుపోయే వాహనాల్లో సగానికి సగం ఇవే ఉంటాయంటే చూసుకోండి. లిఫ్ట్లని ఉపయోగించుకున్న తొలి ప్రసిద్ధ నిర్మాణం ఈఫిల్ టవర్. 1889లో అందులో 5 లిఫ్ట్లని ఏర్పాటు చేస్తే వాటిలో 2 ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయి. ఓర్సు జాతి తిమింగలాలు నిజానికి తిమింగలాలే కావు, ఓ పెద్ద సైజు డాల్ఫిన్స్లు. అందుకే అవి మిగతా తిమింగలం జాతుల్లా మనుషులపై దాడి చేయవు. నెదర్లాండ్లో పిల్లలు 4వ 7వ బర్త్డే చేసుకున్న తర్వాతి రోజే స్కూల్లో చేరుతారు. అది ఏడాదిలో ఎప్పుడైనా సరే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.